తిరుపతి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో జరిగిన దారుణంపై విద్యార్థి సంఘాలు ఆందోళనతో అధికారులు దిగివచ్చారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలపై కేసు నమోదైంది. 2 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా తలదించుకోవాల్సిన విషయం. ఈ రోజు ఒక ఉపాధ్యాయులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఒక విద్యార్థిని చక్కదిట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి కామ కుక్కలనాల్లో, కామాందులనాల్లో, లేకపోతే కామ వాంఛలకి నిలయాలుగా మారుతున్నాయి. ఈ రోజు విశ్వవిద్యాలయాలు చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కూడా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గతంలో ఈ రాష్ట్రంలో మహిళలు కనపడలేదు, దాచిపెట్టేస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరుగుతోంది, న్యాయం జరగలేదని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రంలో లక్షల కొద్ది రోజు మహిళలు ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతాయి. రోడ్ల మీద ఎక్కడ తిరగాలన్నా కూడా గంజాయి మత్తులు, మద్యం మత్తులు, అసాంఘిక కార్యక్రమాలు రోడ్ల మీద చేస్తున్నారు. ఈ రోజు యూనివర్సిటీ వేదికగా జరిగినది కూడా యావత్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తలదించుకునే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో వస్తుంది. దీన్ని ఎలాగైనా కానీ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ ని సేవ్ చేయాలని, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ వాళ్ళు సేవ్ అవ్వాలనే దానితోటిగా దురుద్దేశంతో అమ్మాయిని బెదిరించేసి ఒడిశాకు పంపించారు. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. తక్షణమే వీసీ గారు దీని మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి. దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా సస్పెండ్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా మాత్రం విద్యార్థి సంఘాలుగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతో మంది ఇక్కడికి చదువుకోవడానికి వస్తా ఉన్నారు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చినా కూడా ఇక్కడ ప్రొఫెసర్లు ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నాడో అతను ఆ ఎస్సీ దళిత విద్యార్థిని పైన లైంగిక వేధింపులు చేసి ఆ విద్యార్థిని చాలా ఇబ్బందులు పెట్టి గర్భిణి కూడా చేయడం జరిగింది. అతనే కాకుండా అతని వీడియోలను చిత్రీకరించినటువంటి పక్కనుండి ప్రొఫెసర్లను కూడా వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలియజేస్తున్నాను. ఈనాడు ఒక ఆడబిడ్డ గడప దాటి అడుగు బయట పెట్టాలంటే గుండెల్లో వణికి పుట్టే పరిస్థితి ఈనాడు బయటన్నది. అక్కడే కాకుండా యూనివర్సిటీలో కూడా ఆడపిల్లకు భద్రత లేకపోతే ఇంకా ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనేసి నేను అడుగుతా ఉంటా. వెంటనే ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో అక్కడ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ని, అదేవిధంగా కొలీగ్స్ ని, అదేవిధంగా ఇక్కడ వీసీని కూడా, కృష్ణమూర్తిని కూడా సస్పెండ్ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. మీరు గానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ చర్య మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ యూనివర్సిటీకి బంద్ను కూడా పిలుపునిస్తామనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ అమ్మాయి ధైర్యం చేసి ఒక లెటర్ రాసి వీసీ సమర్పిస్తే ఆ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా బార్డర్ దాటించారు ఈ యాజమాన్యం. ఇప్పుడు ప్రజలు ఒకటి గమనించాలి, ఇక్కడ జరుగుతుంది విద్యాభ్యాసం కోసం విద్యార్థులు వస్తున్నారా, గర్భవతులు అయిపోవడం కోసం విద్యార్థులు వస్తున్నారా, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. అయా నరేంద్ర మోడీ గారు, మీ హ్యాండ్ ఓవర్ లో మీరున్నటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి యూనివర్సిటీ నడుస్తా ఉన్నాయి. ధర్మాన్ని బోధించాల్సినటువంటి యూనివర్సిటీలు, ధర్మానికి నిలబడినటువంటి యూనివర్సిటీలు, విద్యాభ్యాసానికి నాంది పలకాల్సినటువంటి యూనివర్సిటీలు ఈరోజు కామ కీడలకు, కామాన్ని ప్రలోభం పెట్టడానికి నిలయమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు మీరు మేల్కోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రెస్ మీట్ లో కూర్చొని లేకపోతే 10 మంది చుట్టుపక్కల పెట్టుకుని గట్టిగడికి మాట్లాడి మహిళలు రక్షిస్తామని గొంతు చించుకుని అరవడం కాదు. వచ్చి ఒక పక్క స్టేట్, అది మన స్టేట్ కూడా కాదు, పక్క స్టేట్ వాళ్ళు మన స్టేట్ నమ్మకంతో ఇక్కడికి చదువుతా ఉన్నారు. అటువంటి విద్యార్థిని గర్భోదం చేసి పంపించడం ఎంత దారుణమైన విషయం, ఎంత బాధమైన, రాష్ట్రం మొత్తం కూడా ఒక కలిసి వేస్తున్న విషయం ఇది. ఈ యొక్క యూనివర్సిటీలో ఈరోజు దళిత మహిళ పైన ఈరోజు గర్భవతి చేసినా కూడా ఈరోజు దాన్ని కప్పుపెట్టే విధంగా ఈరోజు వీసీ గారు వ్యవహరిస్తున్నారు. మీరు విద్యార్థులు పక్క రాష్ట్రం నుంచి విద్యార్థులకి ఇక్కడ చదువు చెప్పేది మానేసి ఈరోజు లైంగికంగా వేధించి ఈరోజు మీ యొక్క మానవ కోరికలు తీర్చుకునేదానికి ఈరోజు మీరు పాఠాలు చెప్తున్నారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే ఎవరైతే వీసీ ఉన్నారో ఆయన భద్రత చేయాలి. అది ఏదైతే మహిళ ఉందో ఆ మహిళకు న్యాయం చేయాలి. ఎవరైతే ఈ నీచుడు, ఈ మానవ మృగం ఎవరైతే ఉన్నారో ఆయనకి తక్షణమే ఉరిశిక్ష చేయాలని కూడా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం కూడా మేము సూటిగా హెచ్చరిస్తున్నాం.